దేశ ప్రజలందరికీ ఆదరపూర్వకమైన నమస్కారం. కరోనా వ్యాధి సంక్రమించకుండా చేస్తున్న పోరాటంతో 4 నెలలు దాటిపోయాయి. ఈ క్రమంలో అనేక దేశాలలో 62 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలకు కరోనా సోకింది. 2,75,000 కంటే ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. భారతదేశంలో కూడా అనేక కుటుంబాల వారు తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. వారందరికీ నేను నా సానుభూతిని తెలుపుతున్నాను. మిత్రులారా, ఒక్క వైరస్ ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల కొద్దీ కుటుంబాలు కరోనాతో పోరాడుతున్నాయి. యావత్ ప్రపంచం జీవితాలను రక్షించుకోవటానికి ఒక రకంగా యుద్ధమే చేస్తోంది. ఇలాంటి విపత్తుని గురించి ఇంతకు మునుపు వినలేదు, చూడలేదు. ఇటువంటి విపత్తు మానవజాతికి నిశ్చితంగా ఇది ఊహించలేనిది, ముందెన్నడూ తెలియనిది. కానీ ఓడిపోవటం, అలసిపోవటం, కలవరపడటం, చెదిరిపోవటం అనేది మానవుడు ఒప్పుకోడు. ఇప్పుడు మనల్ని మనం రక్షించుకోవాలి, ముందుకు సాగాలి కూడా. ఇప్పుడు మనం మన సంకల్పాలని మరింత దృఢంగా చేయాలి. మన విపత్తు కన్నా మన సంకల్పం మరింత పెద్దదిగా ఉండాలి. మిత్రులారా, 21వ శతాబ్దం భారతదేశానిదని మనం గత శతాబ్దం నుంచి వింటూ వచ్చాం. కరోనా కంటే ముందరే మనకు ప్రపంచాన్ని, విశ్వ వ్యవస్థని విస్తృతంగా చూసే అవకాశం లభించింది. కరోనా విపత్తు తర్వాత కూడా ప్రపంచంలో ఏర్పడుతున్న స్థితిని మనం గమనిస్తున్నాం. ఈ 2 కాలాలలోనూ భారతదేశం దృష్టితో చూస్తే ఏమనిపిస్తోందంటే, ఈ 21వ శతాబ్దాన్ని మనం సొంతం చేసుకోవటం అనేది మన కల మాత్రమే కాదు, మన బాధ్యత కూడా. కానీ దానికి మార్గం ఏమిటి? దీనికి మార్గం ఒకటే అని ఇవాల్టి ప్రపంచ స్థితి తెలుపుతుంది. అదేమిటంటే ఆత్మనిర్భరమైన భారతదేశం. మన శాస్త్రాల్లో కూడా ఇదే చెప్పారు. భారతదేశం ఆత్మనిర్భరంతో ఉండాలని. మిత్రులారా, ఒక దేశంగా మనం ఇవాళ ఒక ముఖ్యమైన మలుపులో నిలబడి ఉన్నాం. ఇంత పెద్ద ఆపద భారతదేశానికి ఒక సంకేతాన్ని, సందేశాన్ని తెచ్చింది. ఒక అవకాశాన్ని కూడా తెచ్చింది. నేను ఒక ఉదాహరణతో నా మాటల్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. కరోనా విపత్తు మొదలైనప్పుడు భారతదేశంలో ఒక పీపీఈ కిట్ కూడా తయారుగా లేదు. N95 మాస్క్ ఉత్పాదన నామమాత్రంగా ఉండేది. ఇవాళ భారతదేశంలో ప్రతిరోజు 2 లక్షల పీపీఈ కిట్లు, 2 లక్షల N95 మాస్కులు తయారవుతున్నాయి. భారతదేశం ఆపదని అవకాశంగా మలుచుకుంది. ఆపదని అవకాశంగా మలుచుకునే ఈ దృష్టికోణం మన సంకల్పమైన ఆత్మనిర్భర భారతదేశానికి ఎంతో ప్రభావవంతమైనది. మిత్రులారా, ఇవాళ విశ్వంలో ఆత్మనిర్భరత అనే పదానికి ఉన్న అర్థాలు పూర్తిగా మారిపోయాయి. గ్లోబల్ ప్రపంచంలో ఆత్మనిర్భరత అనే పదానికి అర్థం మారిపోతోంది. ధనమే మూలంగా ప్రపంచీకరణ పేరుతో మనిషే మూలంగా ప్రపంచీకరణ అనే చర్చ ఇవాళ జోరుగా సాగుతోంది. ప్రపంచం ముందర భారతదేశ ప్రాథమిక చింతన ఆశాకిరణంగా కనిపిస్తోంది. భారతదేశ సంస్కృతి, భారతదేశ సంస్కారం మన ఆత్మనిర్భరత గురించి మాట్లాడతాయి. ఆ ఆత్మనిర్భరత తాలూకు ఆత్మ వసుదైక కుటుంబం, అంటే విశ్వమంతా ఒకే కుటుంబం అనే అర్థం. భారతదేశం ఆత్మనిర్భరత గురించి మాట్లాడేటప్పుడు అది ఆత్మకేంద్రిత దృష్టితో మాట్లాడటం లేదు. భారతదేశ ఆత్మనిర్భరతలో ప్రపంచం సుఖ సంతోషాలు, సహకారం, శాంతి గురించిన ఆలోచన ఉంటుంది. ఏ సంస్కృతి అయితే విశ్వ కళ్యాణం గురించి ఆలోచిస్తుందో, యావత్ ప్రపంచాన్ని తన కుటుంబంలో భావిస్తుందో, భూమిని తన తల్లిగా భావిస్తుందో, ఆ సంస్కృతి, ఆ భారత భూమి ఆత్మనిర్భరంగా మారినప్పుడు ఆ దేశం వల్ల ఒక సుఖ సమృద్ధ ప్రపంచం కూడా నిశ్చితంగా ఏర్పడుతుంది. భారతదేశ ప్రగతిలో ఎప్పుడూ కూడా ప్రపంచ అభివృద్ధి కూడా భాగమై ఉంది. భారత లక్ష్యాల ప్రభావం, భారత పనితీరు ప్రభావం విశ్వ కళ్యాణంపై పడింది. భారతదేశం బహిరంగ మలమూత్ర విసర్జన నుంచి విముక్తి పొందినప్పుడు ప్రపంచ చిత్రాన్ని కూడా మారుస్తుంది. టీబీ, పోషకాహార లోపం, పోలియో, ఏ వ్యాధితో పోరాటమైనా ఆయా భారతదేశ ఉద్యమాల ప్రభావం
ప్రపంచంపై పడుతుంది. గ్లోబల్ వార్మింగ్కి వ్యతిరేకంగా భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన సౌలభ్యం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. మానవ జీవితాలను ఒత్తిడి నుంచి విముక్తి చేయటానికి ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతి అంతర్జాతీయ యోగా దినోత్సవం. జీవన మరణ సమస్యతో పోరాడుతున్న ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న మందులు ఒక కొత్త ఆశను అందిస్తున్నాయి. వీటన్నిటి వల్ల భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు లభించటం సాధారణమైన విషయమే. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. మానవజాతి కళ్యాణానికి భారతదేశం ఎంతో ఇవ్వగలదని, ఎంతో మేలు చేయగలదని ప్రపంచానికి నమ్మకం కలుగుతోంది. కానీ అది ఎలా అన్న ప్రశ్నకి జవాబు కూడా ఉంది. 130 కోట్ల దేశ ప్రజల ఆత్మనిర్భర సంకల్పమే. మిత్రులారా, మనకు శతాబ్దాల గౌరవపూర్వకమైన చరిత్ర ఉంది. భారతదేశం సుభిక్షంగా ఉండేది, సంపన్నంగా ఉండేది. బంగారు పిచ్చుక అనేవారు మన దేశాన్ని. అప్పుడు కూడా విశ్వకళ్యాణం దిశగానే నడిచేది మన భారతదేశం. కాలం మారింది. దేశం బానిసత్వ సంకెళ్లలో చిక్కుకుని అభివృద్ధి కోసం ఆరాటపడ్డాం. ఇవాళ మళ్లీ భారతదేశం అభివృద్ధి దిశగా విజయాల బాటలో పయనిస్తోంది. విశ్వకళ్యాణం దిశగా నిశ్చయంగా అడుగులేస్తోంది. గుర్తు తెచ్చుకోండి, ఈ శతాబ్దం మొదట్లో Y2K సంక్షోభం వచ్చింది. భారతదేశ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఆ ఆపద నుండి దేశాన్ని రక్షించారు. ఇవాళ మన వద్ద సాధనాలు ఉన్నాయి, మన వద్ద సామర్థ్యం ఉంది, ప్రపంచంలోకెల్లా గొప్ప ప్రతిభ ఉంది. మనం బెస్ట్ ప్రొడక్ట్స్ తయారు చేద్దాం. సరఫరా వ్యవస్థని ఇంకా ఆధునికంగా మారుద్దాం. మన క్వాలిటీని ఇంకా మెరుగుపరుద్దాం. ఇది మనం చెయ్యగలం, తప్పక చేస్తాం కూడా. నేను నా కళ్ల ముందరే కచ్ భూకంపాన్ని చూశాను. ప్రతివైపున కేవలం ఆక్రందనలు ఉన్నాయి. అంతటా ధ్వంసమైంది. మృత్యు కంబళిని కప్పుకుని కచ్ నిద్రపోయినట్లు అనిపించింది. ఆ పరిస్థితుల్లోంచి బయటపడగలమని ఎవరూ అనుకోలేదు. కానీ చూస్తుండగానే కచ్ లేచి నిలబడింది. మళ్లీ నడక సాగించింది అభివృద్ధి వైపుకి. ఇది మన భారతీయుల సంకల్పశక్తి. మనం నిశ్చయించుకుంటే ఏ లక్ష్యమూ అసంభవం కాదు, ఏ దారి కష్టమైనది కాదు. ఇవాళ మనకి ఆలోచన ఉంది, మార్గము ఉంది. ఇదే భారతదేశాన్ని ఆత్మనిర్భరంగా మార్చే మార్గం. భారతదేశ ఆత్మనిర్భరతా భవనం 5 స్తంభాలపై ఉంది. మొదటి స్తంభం ఆర్థిక వ్యవస్థ. అంటే అంచెలంచెలుగా ఎదిగేది కాదు, ఇది ఒక క్వాంటం జంప్ అందించేది. రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఆధునిక భారతదేశానికి గుర్తింపుని ఇస్తుంది. మూడవది మన వ్యవస్థ. ఇది గత వైభవం తాలూకుది కాదు, 21వ శతాబ్దపు కలలను సాకారం చేసి టెక్నాలజీ ద్వారా నడిచే వ్యవస్థ. నాలుగవది మన డెమోగ్రఫీ. ప్రపంచంలోకెల్లా గొప్ప డెమోక్రసీల్లోకెల్లా వైభవమైనది మన డెమోగ్రఫీ. మన బలం, మన ఆత్మనిర్భర భారతదేశానికి ఒక శక్తి కేంద్రం. ఐదవది డిమాండ్. మన ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ సప్లై అనే చక్రంలో ఉన్న శక్తి, దాన్ని పూర్తిగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో డిమాండ్ పెంచడానికి, దాన్ని పూర్తి చేయడానికి ఈ సప్లై చైన్లోని వారందరూ సశక్తంగా ఉండటం ముఖ్యం. మన సరఫరా వ్యవస్థని మనం బలోపేతం చేయాలి. అందులో మన దేశపు మట్టి పరిమళం, మన రైతుల చెమట తాలూకు సువాసనలు ఉండాలి. మిత్రులారా, కరోనా ఆపదను ఎదుర్కొంటూ నేను ఇవాళ ఒక కొత్త సంకల్పంతో ఒక ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నాను. ఈ ఆర్థిక ప్యాకేజ్ ఆత్మనిర్భర భారత ఉద్యమ సమయంలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది. మిత్రులారా, ఇటీవల ప్రభుత్వం కరోనా విపత్తుకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ప్రకటించిన ఆర్థిక నిర్ణయాలకు ఇవాళ ప్రకటించే ప్యాకేజీని కూడా జతకలిపితే ఇవి దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు అవుతాయి. ఈ ప్యాకేజీ భారత జీడీపీలో 10%. వీటన్నిటి ద్వారా దేశ విభిన్న వర్గాలకు, ఆర్థిక వ్యవస్థలకు 20 లక్షల కోట్ల సపోర్టు లభిస్తుంది. 20 లక్షల కోట్ల ఈ ప్యాకేజ్ 2020లో ఆత్మనిర్భర భారత ఉద్యమానికి ఒక కొత్త వేగాన్ని ఇస్తుంది. ఆత్మనిర్భర భారత ఉద్యమ సంకల్పాన్ని సాధించటం కోసం ఈ ప్యాకేజీలో ల్యాండ్, లేబర్, నగదు, చట్టం అన్నింటిపై దృష్టి సారించాం. ఈ ఆర్థిక ప్యాకేజ్ మన కుటీర పరిశ్రమలకు, గృహ పరిశ్రమలకు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు, మన ఎంఎస్ఎంఈలకు,
కోట్ల ప్రజలకు జీవనోపాధి సాధనాలు. ఇది ఆత్మనిర్భర భారత సంకల్పానికి ఒక బలమైన ఆధారం. అన్ని రకాల పరిస్థితుల్లోనూ దేశం కోసం రాత్రి పగలు శ్రమించే దేశంలోని రైతులకు, శ్రామికులకు ఈ ప్యాకేజ్, ఈ ఆర్థిక ప్యాకేజ్ నిజాయితీగా పన్నులు కట్టే మధ్యతరగతి ప్రజలకు, దేశ అభివృద్ధిలో తమ వంతు సహకారం అందించే వారికి, భారత ఆర్థిక వ్యవస్థను ఉన్నతంగా నిలబెట్టే సంకల్పంతో ఉన్న వ్యాపార జగత్తుకు ఈ ఆర్థిక ప్యాకేజ్ ఉద్దీపన కలగజేస్తుంది. రేపటి నుండి మొదలుపెట్టి కొన్ని రోజుల వరకు ఈ ఆత్మనిర్భర భారత ఉద్యమంతో ప్రేరితమైన ఈ ఆర్థిక ప్యాకేజీ వివరాలను ఆర్థిక మంత్రి ద్వారా మీకు విస్తృతంగా వివరాలు అందుతాయి. మిత్రులారా, దేశం ఇప్పుడు కొన్ని గట్టి నిర్ణయాలతో ముందుకు నడవలసిన అవసరం ఉంది. గత 6 ఏళ్లుగా జరిగిన సంస్కరణల వల్ల ఇవాళ ఇటువంటి విపత్తు సమయంలో భారతదేశంలో వ్యవస్థ అధిక శాతం సామర్థ్యంతో పనిచేస్తోంది. లేకపోతే భారత ప్రభుత్వం అందిస్తున్న ప్రతి రూపాయి పేదవాడి జేబులోకి, రైతు జేబులోకి వెడుతుందని ఎవరైనా ఊహించగలరా? కానీ అదే జరిగింది. అది కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండగా జరిగింది. అది కూడా రవాణా వ్యవస్థ నిలిచి ఉన్నప్పుడు. జన్ధన్, ఆధార్, మొబైల్, జేఏఎం, జామ్ శక్తి, త్రిశక్తితో కూడిన ఒక సంస్కరణల ప్రభావం మీరిప్పుడు చూశారు. ఇప్పుడిక ఈ రిఫార్మ్స్ని మరింత అభివృద్ధిపరచాలి. ఈ రిఫార్మ్స్ వ్యవసాయంతో కూడుకున్న సరఫరా వ్యవస్థపై ఉంటాయి. ఎందుకంటే రైతు శక్తిమంతుడవ్వాలి. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు ఇక ముందు కూడా వచ్చినా వ్యవసాయంపై నామమాత్రపు ఇబ్బంది కూడా రాకూడదు. ఈ రిఫార్మ్స్ సరళమైన ట్యాక్స్ వ్యవస్థ, ఉత్తమమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, సమర్థమైన శక్తివంతమైన మానవ వనరులు, బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసం. ఇవి వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి, పెట్టుబడిని ఆకర్షించడానికి, మేక్ ఇన్ ఇండియా సంకల్పాన్ని బలోపేతం చేయటానికి. మిత్రులారా, ఆత్మనిర్భరత అనేది ఆత్మబలం, ఆత్మవిశ్వాసంతోనే సంభవం. గ్లోబల్ సరఫరా వ్యవస్థలో మనం గట్టి పోటీ ఎదుర్కోవటానికి ఆత్మనిర్భరత సహకరిస్తుంది. అన్ని పోటీల్లోనూ మనం గెలవటం అనేది ఇవాల్టి అవసరం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొత్త ప్యాకేజీలో ఎన్నో ఏర్పాట్లు చేశాం. దీనివల్ల అన్ని రంగాల సామర్థ్యం పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. మిత్రులారా, ఈ విపత్తు ఎంత పెద్దదంటే అది పెద్ద పెద్ద వ్యవస్థలు కూడా కదిలిపోయాయి. కానీ మన దేశం, మన పేద సోదరీమణుల పోరాట పటిమ వల్ల వారి సహనశక్తిని కూడా మనం చూసాం. మన శ్రామిక మిత్రులు, రోజూ రోడ్లపై అమ్ముకునేవారు, ఇళ్లలో పనిచేసేవారు, వారంతా ఇబ్బందులు పడ్డారు, కష్టాలు పడ్డారు, ఎన్నో త్యాగాలు చేశారు. మన జీవితాల్లో ఈ రోజువారీ శ్రామికులు లేని లోటును అందరూ గమనించారు. వారిని మనం ఇప్పుడు ఆర్థికంగా బలోపేతం చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. సంఘటిత కార్మికులైనా, అసంఘటిత కార్మికులైనా, వలస కూలీలైనా, జాలర్లు, పేదలు అందరి కోసం ఆర్థిక ప్యాకేజీలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ప్రకటించబడతాయి. మిత్రులారా, లోకల్ తయారీ, లోకల్ పంపిణీ వ్యవస్థ ప్రాముఖ్యాన్ని గురించి కరోనా మనకి తెలియచేసింది. ఆపద సమయంలో మనకి లోకల్ పంపిణీనే ఆదుకుంది. లోకల్ మన అవసరమే కాదు, మన బాధ్యత. లోకల్ని మన జీవిత మంత్రంగా చేసుకోవాలని ఈ సమయం మనకు నేర్పించింది. మీకు ఇవాళ గ్లోబల్ బ్రాండ్స్ అనిపించేవి కూడా ఒకప్పుడు లోకల్గా ఉన్నవే. కానీ అక్కడి ప్రజలు మెచ్చటం వల్ల అవన్నీ గ్లోబల్ బ్రాండ్స్ అయ్యాయి. కాబట్టి ఇవాళ నుంచి ప్రతి భారతీయుడు మన లోకల్ ప్రొడక్ట్స్ కోసం వోకల్ అవ్వాలి. లోకల్ కోసం ప్రచారం చేయాలి. ఆ ప్రొడక్ట్స్ కొనాలి, వాటికి ప్రచారం ఇవ్వాలి. మన దేశం అలా చేయగలదని నాకు పూర్తి నమ్మకం. మీరంతా మీ ప్రయత్నాలతో నాకెంతో ప్రేరణను ఇచ్చారు. గతంలో నేను ఖాదీ, హ్యాండ్లూమ్ గురించి చెప్పినవన్నీ మీరు అమలు చేసినప్పుడు నేను గర్వపడ్డాను. ఇది చిన్న ప్రయత్నమే అయినా మంచి పరిణామం లభించింది. కరోనా ఇంకా కొంతకాలం పాటు ఉంటుందని సైంటిస్టులు, నిపుణులు చెప్తున్నారు. కానీ మనం కరోనాకు భయపడి జీవితాన్ని ఆపేసుకోలేం. మనం మాస్క్ పెట్టుకుని దూరాన్ని పాటిస్తూ మన లక్ష్యాలను మరవకుండా ఉందాం. మన లాక్డౌన్ 4 కొత్తగా ఉంటుంది. కొత్త నియమాలతో, కొత్త రంగులతో ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలు మీకు మే 18కి ముందరే అందించబడతాయి. మనం నియమాలను పాటిస్తూ, మనం కరోనా పనిపడుతూ
ముందుకు సాగుతాం అని నాకు పూర్తి నమ్మకం. మిత్రులారా, సర్వమాత్మ వశం సుఖం అన్నారు పెద్దలు. మన నియంత్రణలో ఉన్నదే సుఖం. ఆత్మనిర్భరత మనకి సుఖ సంతోషాలను ఇస్తూనే సశక్తులుగా చేస్తుంది. మన 21వ శతాబ్దపు సంకల్పం మన ఆత్మనిర్భరత సంకల్పంలోనే ఉంది. ఈ బాధ్యతకి 130 కోట్ల ప్రజల ప్రాణశక్తి ద్వారానే శక్తి లభిస్తుంది. మన భారతవాసులకు ఈ ఆత్మనిర్భరత భారత యుగం ఒక నూతన పర్వం. ఒక కొత్త ప్రాణశక్తితో మనం ముందుకు నడవాలి. కర్తవ్య భావంతో, కర్మణతో, కౌశల్యంతో అందరమూ ఉంటే ఆత్మనిర్భర భారతదేశ నిర్మాణాన్ని ఎవరు ఆపగలరు? మన భారతదేశాన్ని మనం ఆత్మనిర్భరంగా తయారు చేసి తీరుతాం. ఈ సంకల్పంతో, నమ్మకంతో నేను మీ అందరికీ అనేక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మీరు మీ ఆరోగ్యం, మీ కుటుంబ సభ్యుల శ్రేయోభిలాషుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. అనేక ధన్యవాదాలు.